బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. వినోద్ కుమార్, నరేందర్, వినయ్ భాస్కర్, బసవరాజ్ సారైతో సహా 7గురిపై కేసు నమోదు చేశారు. నిన్న కిలా వరంగల్లో కాకతీయ కళాతోరణం దగ్గర నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు. అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకొచ్చారంటూ కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. వినోద్ కుమార్, నరేందర్, వినయ్ భాస్కర్, అలాగే బసవరాజ్ సారాయ్ సహా 7గురిపై కేసు నమోదు చేశారు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ బ్రహ్మాజీ నాడు తెలుసుకుందాం. బ్రహ్మాజీ చెప్పండి. ప్రస్తుతం ఇంకా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నడుస్తున్న తరుణంలో ఇంకా మా చివరి దశ కూడా ఎన్నికలు వచ్చే నెల 1వ తేదీన జరగబోతున్నాయి. ఇంకా కోడ్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏదైతే బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, నరేందర్, వినయ్ భాస్కర్, బసవరాజ్ సారాయ్ పైన కేసులు నమోదు చేశారు. మొత్తం 7గురు ఉండగా నిన్న కిలవరంగంలో కాకతీయ కళాతోరణం దగ్గర నేర్చుకున్న తెలిపారు బీఆర్ఎస్ నేతలు. లోనికి అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకొచ్చారంటూ కూడా కేసు నమోదు చేశారు. అంటే ఏదైతే రాష్ట్ర దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చి అందులో కాకతీయ కళాతోరణం చార్మినార్ మీద చేస్తున్న క్రమంలో కాకతీయ కళాతోరణం అనేది సాంస్కృతిక సంప్రదాయాలకు తెలంగాణ సంబంధించినటువంటి చిహ్నం. దాన్ని తీసివేయడం అంటే తెలంగాణ విషయాన్ని తీసుకున్నట్టుగా భావించాల్సి వస్తున్నట్టు కూడా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు వస్తున్నారు. అందులో భాగంగా కాకతీయ కళాతోరణం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కోడ్ ఉల్లంఘన కింద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.